జ్ఞానం దయచేయండి. హల్లెలూయా. సమాధానం అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి ఆయన యేసయ్య గురించి మనకి ప్రవచనాత్మకంగా యెషయా గారు 9వ అధ్యాయంలో రాసినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, అధిపతి, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు అని ఆయనకి పేరు పెట్టబడను అని మనం చూసుకున్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం దయచేసే దేవుడు అని చూసుకున్నాం. అయితే తుఫాన్ చెలరేగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానాన్ని ఎట్ట సద్వినియోగం చేసుకుని మనం చూసాం. అలాగే నా శాంతినే మీకు అనుగ్రహించిన, లోకం అనుగ్రహించినట్లు కాకుండా నా శాంతిని, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాన్ని చూసుకున్నాం. మళ్ళా ఎవరి మనసు అయితే దేవుని మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుడు చెప్పని చూసుకున్నాం. పూర్ణ శాంతి, ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ పీస్, పూర్ణ శాంతి దేవుడు ఇస్తాడని చెప్పినట్టు చూసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ క్రమంలో దేవుని వాక్యం ధ్యానిస్తాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మళ్ళీ చెబుతాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన మీద ఏం పడ్డాడు అంట దేవుడు? చూసారు, అదే కదా పాడింది మనం. జాలిపడి దేవుడు ఏం చెప్తున్నాడు? సమాధానం అనే నిబంధన తొలగిపోదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నిబంధన అంటే అగ్రిమెంట్, కవనెంట్. అర్థమైందా? దేవుడు నిత్యత్వానికి ఆయన ప్రజలతో, ఆయన నమ్మే వాళ్ళకి దేవుడు ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్, ఒక కవనెంట్ దేవుడు ఏర్పాటు చేసి ఏంటి అని అంటే సమాధానం అనేది మీకుంటుంది, సమాధానం అనేది తొలగిపోదు. హల్లెలూయా. దేవుడు సమాధానాన్ని ఆయన ప్రజలకి గ్యారెంటీ చేస్తున్నాడు. హల్లెలూయా. నీవు గ్యారెంటీగా దేవుని సమాధానాన్ని అనుభవించగలవు. నీవు గ్యారెంటీగా దేవునితో సమాధాన పడిన నీవు మునుపు దూరస్తులు మళ్ళీ వేసి ఏం చేశాడు? దేవునికి సమీపస్తులుగా చేసి, సంధి చేసి, రాయబారం చేసి, పీస్ ట్రీటీ అనేది ఏర్పాటు యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో మనకి చేశాడు. హల్లెలూయా. అయితే ఈ నిబంధన కంటిన్యూస్గా మనందరి జీవితాల్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా దేవుడు ఏమి ఇవ్వాలనే మన జీవితంలో ఉన్నాడంటే సమాధానం ఇవ్వాలనే దేవుడు మన జీవితంలో ఇవ్వాలనే చూస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడాను దేవుని దగ్గర నుంచి కంటిన్యూస్గా సమాధానం అనే నిబంధన దేవుడు చేస్తున్నాడు కాబట్టి పీస్ అనేది కంటిన్యూస్గా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. నాకు దేవుడు కంటిన్యూస్ సప్లైగా, బ్రేక్ లేకుండా, గ్యాప్ లేకుండా దేవుడు కంటిన్యూస్గా పీస్ అనేది సప్లై చేస్తున్నాడు అనే భావన మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆకాశంలో నుండి అదొస్తున్నా దేవుడు ఒక పెద్ద ట్యాప్ ఆన్ చేశాడు అనుకుందాం. ఏమాన్ చేశాడు? ట్యాప్ ఆన్ చేశాడు అనుకుందాం. ఈ ట్యాప్ ఆన్ చేసిన దాన్ని బట్టి ఆ ట్యాప్లో నుంచి దేవుడు సమాధానాన్ని మన జీవితంలో కుమ్మరిస్తూ ఉన్నాడు అనుకుందాం. అర్థమైందా? ఇది పడుతూ ఉంది కంటిన్యూస్గా అట్లనే ఉందనుకోండి. అర్థమైందా? అట్లనే జరగాలని దేవుడు ఏం చేస్తాడంటే నిబంధన అనేది చేశాడు. హల్లెలూయా. కంటిన్యూస్గా సమాధానం అనే ట్యాప్ ఆన్ చేయబడింది. దేవుడి ట్యాంక్లో ఉండే సమాధానం అంతా కంటిన్యూస్గా మన జీవితాల్లోకి వస్తూనే ఉందన్నమాట. దాన్ని మనం ఆస్వాదించాలి, అనుభవించాలి. హల్లెలూయా. దేన్ని? సమాధానాన్ని. మనం చూసుకున్నాం కదా, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి బ్రబియో. ఎట్లుండాలంట? రూల్ చేయనివ్వాలి. అంపైర్ లాగా, రెఫరీ లాగా సమాధానాన్ని మన హృదయంలో పెట్టుకొని నువ్వు ఏళ్ళు నా జీవితం అన్నట్టుగా చెప్పాలి. కంటిన్యూస్గా దేవుడు ఇస్తానే ఉన్నాడు. నిబంధన దేవుడు సమాధానం పట్ల, సమాధానాన్ని గురించి చేసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం చూస్తే ఆ కింద చూస్తే మనం 13వ వచనంలో నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.
నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇంగ్లీష్ చదువుతాను చూడండి. అండ్ ఆల్ దై చిల్డ్రన్ షెల్ బి టాట్ ఆఫ్ ద లార్డ్, అండ్ గ్రేట్ షెల్ బి ద పీస్ ఆఫ్ దై చిల్డ్రన్. ఇంగ్లీష్లో ఏముంది? నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగురనుంది. ఇంగ్లీష్లో గ్రేట్ షెల్ బి ద పీస్ ఆఫ్ దై చిల్డ్రన్. ఇంకో చదువుతారా? అక్కడేమో చదువుతారా ఇంగ్లీష్లో? అండ్ ఆల్ యువర్ స్పిరిచువల్ సన్స్ విల్ బి డిసైపుల్స్ ఆఫ్ ద లార్డ్, అండ్ గ్రేట్ విల్ బి ద వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ సన్స్. మీరు చదువుతారా? ఆల్ యువర్ చిల్డ్రన్ షెల్ బి టాట్ బై ద లార్డ్, అండ్ గ్రేట్ షెల్ బి ద పీస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. మనం పర్ఫెక్ట్ పీస్ చూసుకున్నాం, తెలుగులో పూర్ణ శాంతి చూసుకున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు గొప్ప శాంతి, గ్రేట్ పీస్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు కింద వచ్చిన కూడా బాగుంటుంది. నీవు నీతి గలదా పిల్లలకు అధిక శాంతి కలుగును, నీవు నీతి గలదానివై స్థాపింపడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించే వారికి దూరంగా ఉందరు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. పీస్ కంటిన్యూస్గా కంప్లీట్గా మన దగ్గర ఉంటే భయం అనేది మన దగ్గరికి రాలేదు. సమాధానం కలిగి ఉంటే భయము రాలేదు. ఊరికే భయం వస్తుందనంటే అంత ఎక్కువగా దేవుని సమాధానాన్ని అనుభవించట్లేదు అని లెక్క, సమాధానాన్ని ఎలనివ్వట్లేదు అని లెక్క. ఊరికే భయం అనేది రావద్దు, ఊరికే చింత అనేది రావద్దు, ఊరికే భీతి, భయము, చింత, విచారం అనేది ఎంటర్ కావద్దు. అదువల్ల మనం చూసుకున్నాం, చింత అంతా దేవుడి మీద వేస్తే ఏం చేస్తాడంట దేవుడు? ఆయన మీద గుర్తించున్నాం కాబట్టి చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేన్ని గుర్తించబడకు కానీ ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనల చేత విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన క్రీస్తు సమాధానం హృదయానికి తలంపులకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తే అది వచ్చి నిలవ ఉంటుంది అనమాట. గార్డ్ చేస్తంట, కావాలి దేనికి? భీతి రాకుండా, చింత రాకుండా, విచారం రాకుండా, మళ్ళీ చెత్త చెదారం చేరకుండా హృదయానికి తలంపులకి కాపలాగా దేవుడు దేన్ని పెడతాడు అని అంటే సమాధానాన్ని. హల్లెలూయా. శాంతిని, సమాధానాన్ని. మనశ్శాంతి అని చెప్పండి, శాంతి అని చెప్పండి, సమాధానం అని చెప్పండి, అంతా ఒకటే. హల్లెలూయా. తెలుగులో శాంతి అన్న రకాలు పెట్టారు. యేసు ప్రభు మై పీస్ ఐ గివ్ టు యూ, నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్ యూ టు యూ అనమాట. అదొక నా దగ్గర నేను దేంతో ఆపరేట్ అవుతున్నానో, ఏ సమాధానం అయితే కలిగి ఉన్నా దాన్నే మీకు ఇస్తాను యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాను. మనం చూడొచ్చు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే నిబంధన చేస్తున్నాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఉపదేశం పొందుతారంట. అదోహదా. అక్కడ ఏమన్నారు? పిల్లలందరూ డిసైబుల్స్ అవుతారు అని అన్నారు. ఇక్కడ ఏమన్నాడు? యువర్ చిల్డ్రన్ షల్ బి టాట్ ఆఫ్ ద లార్డ్. నీ పిల్లలందరూ దేవుని చేత బోధించబడతారు. దేవుని చేత బోధించబడితే, దేవుని చేత ఉపదేశం కానీ పొందుకుంటే, దేవుని చేత కానీ నేర్చుకుంటే ఏమొస్తుంది? గ్రేట్ పీస్ అనేది వస్తుంది. అధిక విశ్రాంతి, అధిక మనశ్శాంతి, అధిక సమాధానం అనేది వస్తుంది. హల్లెలూయా. మనం చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహించును. హల్లెలూయా. నాకు మనశ్శాంతి కావాలి, నాకు మనశ్శాంతి కావాలి. అంటే కొంచెం నా కాడ ఉంది, కొంచెం వస్తే చాలు అడుగుతున్నారు అన్నట్లు. నాకు బాగా దేవుని సమాధానం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, నా కుమార్తె, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఉపదేశాన్ని ఏం చేయాలంట? అక్కడేమన్నాడు? మీ పిల్లలందరూ కూడా ఏం పొందుతారన్నాడు? ఉపదేశం పొందుతారు అని అన్నాడు. ఎవరి చేత? దేవుని చేత, యెహోవా చేత. తద్వారా ఏమొస్తుంది వాళ్ళకి? అధిక సమాధానం, గ్రేట్ పీస్ అనేది వాళ్ళకు ఉంటుంది. అసలు భీతి రాదు, చింత రాదు, విచారం రాదు, దుఃఖం రాదు, అసలు దేనికి భయపడకుండా హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతారు అన్నట్లు. ఇక్కడ చూస్తే ఉపదేశం మర్చిపోవద్దు, ఆజ్ఞలను ఏం చేయాలి? కష్టంగా గైకొనాలా? నచ్చినా నచ్చకపోయినా గైకొనాలా? హృదయపూర్వకంగా అంటే ఇష్టంగా గైకొనాలి. ఏం చేయాలి? ఇష్టంగా గైకొనాలి. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు. సుఖజీవము దేవుని చిత్తమా? క్రైస్తవులకు
క్రైస్తవులు సుఖపడడం దేవుని చిత్తమా? అదే ఇది ఒక పెద్ద సబ్జెక్టు, దాన్ని ఇంకొక సిరీస్ లాగా మాట్లాడదాం. బట్ ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. క్రైస్తవులు సుఖపడడం దేవునికి ఇష్టమా, చిత్తమా? అదే చిత్తం కాకపోతే ఈ మాట రాసినోడు కాదు. సుఖ జీవముతో గడుపు ఒక సంవత్సరం బాగుంటే ఇంకో సంవత్సరం బాగుంటుందా మనకేం తెలుసు? అన్ని దినాలు మనవి కాదు కదా. ఎన్ని కథల డైలాగులు అవన్నీ మనకు వద్దు. అదే సుఖ జీవముతో గడుపు ఒక సంవత్సరం కాదు, సంవత్సరములు చాలా సంవత్సరాలు నువ్వు హ్యాపీగా పీస్ఫుల్గా జీవించాలనేది దేవుని చిత్తం. దానికి ఏం చేయాలి? ఉపదేశాన్ని మరవకూడదు, ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొనాలి. హల్లెలూయా. ఆజ్ఞలు అలియాస్ ధర్మశాస్త్రం అలియాస్ దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని దేవుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సందేశాలు ఇవ్వడం, ఉపదేశం ఇస్తాడు. దేవుడు మెసేజ్ లీడ్. దేవుడు అర్థమైందా? మన మంచి కోరి మనకి ఉపదేశిస్తాడు దేవుడు. హల్లెలూయా. అది జరిగితే ఏమంట? దీర్ఘాయువు, లాంగ్ లైఫ్, తర్వాత సుఖజీవము, గడుపు సంవత్సరాలు, తర్వాత బెనిఫిట్స్ చూడండి. లాంగ్ లైఫ్ దేవుని చిత్తమా కాదా? దీర్ఘాయువు దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తం. సుఖజీవము పీడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో చూసారా? 2 వాక్యాలు ఉన్నాయంటే ఏంది? డాక్టరీన్ అది. అవునా కదా? సుఖజీవం అనేది దేవుడు ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? అదో ఏం ప్రయోజనం బ్రదర్, అన్నీ ఉన్నాయి, సుఖం లేదు. అర్థమైందా? డబ్బులు ఉన్నాయి, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. అర్థమైందా? చచ్చిపోతే బాగుండు. లాంగ్ లైఫ్కి సుఖం లేకపోయినా సమాధానం లేకపోయినా పర్పస్ వేస్ట్. అవునా కదా? ఏం ప్రయోజనం బతుకుండి మనశ్శాంతి లేదంటారు కదా. ఏమో మనశ్శాంతి, ఏం చేసి ఏం లాభం, ఎంత కష్టపడి ఏం లాభం, ఎంత సంపాదించి ఏం లాభం, ఎన్ని ఉంటే ఏం లాభం, మనశ్శాంతి అంటారు చూసారా. కానీ దేవుడు అన్నీ ఇస్తాడు. అన్నిటితో పాటు మనశ్శాంతి కూడా ఇస్తాడు, సమాధానం కూడా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రొవైడెడ్ కండిషనల్ అన్నమాట. కండిషన్ సప్లై, టర్మ్స్ అండ్ కండిషన్ సప్లై, షరతులు వర్తిస్తాయి. ఏందా షరతులు అంటే? ఉపదేశాన్ని మర్చిపోకూడదు, ఆజ్ఞల్ని ఎట్లా చేయాలా? డైలీ పోర్షన్ అంటే హృదయపూర్వకంగానా నిక్కరపూర్వకంగానా పక్కన బట్టి ఫస్ట్ అసలుకి అంటే డైలీ పోర్షన్ లేదు అంటే అంత ఇంపార్టెంట్ కాదు. డైలీ పోర్షన్ అంత ఇంపార్టెంట్ కాదు. 2.5 గంట దశమ భాగములు దేవునికి సమర్పించుడి చెత్తాచెదారం. దశమ భాగాలు 2.5 గంట దేవునితో లేదు, డైలీ పోర్షను లేదు. యాడ్ నుంచి వస్తుంది సమాధానం? ఎత్తుకోవాలన్నా బలేదా? వెతుకాల్సి వస్తుందా? అర్థమైందా? అంటే వీఆర్ ఇన్ అ వర్నరబుల్ స్టేట్ టువర్డ్స్ ద డెవిల్ సో దట్ హీ కెన్ ఈజీలీ ట్రబుల్ అస్. ఊరికే ఈజీగా సాతాన్ని మనం డిస్టర్బ్ చేసేసేలాగా ఆ స్థానంలో మనమే పెట్టుకుంటున్నాం. అందుబాటులో సాతానికి నీ ఇష్టం, నువ్వు ఎట్ట ఆడిస్తే అట్ట ఆడిచ్చేకి నేను రెడీ అన్నట్లు మనమే అందుబాటులోకి వెళ్తున్నాం. ఇవి చేయకపోవడం ద్వారా ఎట్లా చేయాలంట? హృదయపూర్వకంగా వాక్యాన్ని ఏం చేయాలా? గైకొనాలా. హల్లెలూయా. వాక్యం అనే పిచ్చి ఉండాల, వాక్యం అనే మత్తు ఉండాల, వాక్యం అనే వ్యసనం ఉండాల, వాక్యం అనే వ్యాపకం ఉండాల. హల్లెలూయా. కొందరున్నారు నాకు విచిత్రం, కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగం చేసుకుంటా ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగంలో కూర్చొని కొంచెం ఖాళీ టైం దొరికితే యూట్యూబ్ ఓపెన్ చేసి మెసేజ్లు రాసుకుంటున్నారు. అంటే టాటా బిర్లా వాళ్ళు కూడా మనకంటే మనంత బిజీ కూడా కాదు కదా. వాళ్ళకి చాలా టైం ఉంటుంది, మనకెక్కడ. ఫస్ట్ నేను నా గురించి ఆలోచించాలా, తర్వాత నేను నా భార్య కలిసి మాట్లాడుకోవాలా, తర్వాత చర్చ్ వాళ్ళు అందరూ ఇట్టున్నారు అట్ట అన్నీ మళ్ళీ మేము మాట్లాడుకోవాలా. అది చాలక మళ్ళీ ఊర్లో ఏం మాట్లాడాలా, జగన్ గురించి మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాలా. అవన్నీ మాట్లాడుకోవద్దా? అంత టైం మనకి ఎక్కడుంది కదా. మళ్ళీ ఆటోమేటిక్గా ఏం కావాలి? సమాధానం కావాలి. యాడ్ నుంచి వస్తుంది? టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. పేపర్లో కూడాను అడ్వర్టైజ్మెంట్లు పెద్దగానే వేస్తారు, చుక్కబెట్టి షరతులు వర్తిస్తాయని కిందగానే చిన్నగా రాస్తారు.
అవునా కదా? దేవుడు అన్యాయస్తుడు కాదు. అర్థమైందా? ఈ ఏమో సుఖాజీవము దీర్ఘ ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు వేసి దేవుడు షరతులు వర్తిస్తే చిన్నది ఏమైలా. ఫస్ట్ దేవుడు అదే వేసాడు, షరతులు వర్తిస్తాయి అని పెద్దగా వేసి. అర్థమైందా? పూర్తిగా గైకొనాలి, ఉపదేశాన్ని మరుగుకూడదని చెప్పి కింద చుక్కబెట్టి అప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వీ షుడ్ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ షుడ్ లవ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. 5-6 మంది ఎత్తారు డైలీ పోస్ట్. అంటే ఎగ్జామ్ ఏం రాస్తామన్నాను వద్దా? అందరికేమో డబ్బులు కావాలి. బాగా చదివినామంటే 3000 వస్తాయని తెలిసినా కూడా వద్దు అంటున్నారంటే ఏమని చెప్పాలి? అంటే ఏమని అనాలి? డోంట్ కేర్. ఏం కేరు? డోంట్ కేర్. అదే అందుకే అప్పుడు వాళ్ళ గురించి ఏం పడాలంటే ఏ నిమిషానికి ఏమి జరుగును అని పడాలి వాళ్ళ గురించి. అర్థమైందా? బాగా చదివినామా, శ్రద్ధ వహించినామా, 3000 వస్తాయంటే ఒక వడ్డీ తీరుతుందో, లేకపోతే ఇంకొక వస్తువు కొనుక్కోవచ్చు, లేకపోతే 3000కి ఒక స్టవ్ వస్తుంది, 3000కి మిక్సీ కూడా వస్తుంది. ఏమన్నా వస్తుందా? మిక్సీ వస్తుంది, డ్రెస్సింగ్ టేబుల్ కూడా వస్తుందట 3000కి. హల్లెలూయా. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి జాపి నెల మీకు ఇంత ఇస్తాం మాకు ఇవ్వండి అని చెప్పి తెచ్చుకోవడం గౌరవప్రదంగా ఉందా? ఎందుకురా నోరు మూసుకొని చదువుకుందాం దేవరాత్రి అని చెప్పి చదువుకున్నామా రాసుకున్నాం ఎవరి దగ్గర చేయకుండా వేసా మన ఫస్ట్ అని ప్రార్థన చేసుకొని నిన్నే ముందుకు పిలిచి నీకే 3000 ఇస్తే బాగుంటుందా? కానీ మనకి యొద్దు, అవన్నీ మనకొద్దు. అర్థమైందా? పాస్టర్ లక్ష్య చేస్తే అప్పుడు చదువుతాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీస్. హల్లెలూయా. దేవుని వాక్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో వాళ్ళకి ఏ పీస్ వస్తుంది చెప్పాలి? ఏ పీస్ వస్తుంది? గొప్ప సమాధానం, గొప్ప విశ్రాంతి, గొప్ప శాంతి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్యూచర్లో నువ్వు కూర్చొనే ఉండగా నీ దగ్గరికి అన్నీ రావాలి అని అంటే నువ్వు ఇప్పుడు బాగా బైబిల్ని నోట్లో వేసుకొని నవలాలి. ఫ్యూచర్లో నువ్వు ఖాళీగా గమ్ముగా కూర్చో ఉండగానే అన్నీ నీ దగ్గరకు వచ్చి జరగాలంటే ఇప్పుడు మాత్రం నువ్వు బైబిల్ని దిండి కింద కాకుండా, ఆంపిట్లో సంకలో కాకుండా బైబిల్లో వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ప్రత్యేకంగా ఒక టైం కేటాయించి 2.5 గంటను కేటాయించి దాంట్లోనే డైలీ పోర్షను, దాంట్లోనే అన్ని భాషలు, దాంట్లోనే అన్నీ కలిపి వేసేస్తున్నాం దేవుడికి. హల్లెలూయా. పొద్దున్న నుంచి రాత్రి దాకా కావాల్సిందన్నీ మనం ఒకేసారి వండుకోం కదా. టిఫిన్ పొద్దున వండుతాం, టిఫిన్ అన్నీ తినేసిన తర్వాతకి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నంకి అన్నం వండుతాం, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాతకి మళ్ళీ రాత్రికి సపరేట్గా వండుతాం. అవునా కదా? ఈ ప్రార్థన ఎట్లా చేస్తాం? రోజంతా కలిపి ఫస్టే కొట్టేస్తాం. అవునా కదా? నీకు ఇష్టమా లేకపోతే ఇది ఇప్పుడు నాకు దగ్గర టైం నీకు ఇచ్చేస్తాను ఫస్ట్, దాన్ని కూడా మనం గణపరచడమే అంటున్నాం. అది కూడా మనం చేయలేకపోతే ఏ నిమిషానికి సందుల బాబా ఏమి జరుగును క్లేందరి బేగోషబ్రహస్ ఏం చేయలేము ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. అనేది స్పీక్ హోలీ స్పిరిట్ చెప్తాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అదర్వైజ్ వీఆర్ అట్ స్టేక్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్. చూస్తాం కీర్తనల గ్రంథం 119వ కీర్తన. కీర్తనల గ్రంథం 119వ కీర్తనం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 165వ వచనం. 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. గ్రేట్ పీస్ హ్యావ్ దే విచ్ లవ్ దై లా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది గలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణం ఏమీ లేదో.
ఈ 119వ కీర్తన పెద్ద వాక్యపు గని అన్నట్లు ఇది. అర్థమైందా? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఏమి కలదు? ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిల్లుటకు కారణము ఏమీయూ లేదు. ఇంగ్లీష్ చూస్తారా? మీరు చదువుతారా? గ్రేట్ పీస్. చదవండి. ఇది ఈ వర్షన్ చదువుతాం. ఇది చదువుతాం. గ్రేట్ పీస్. గ్రేట్ పీస్ హ్యావ్ దోస్ హూ లవ్ యువర్ లా, నథింగ్ కెన్ మేక్ దెమ్ స్టంబుల్. అంటే తూలి త్రొట్టిల్లుటకు అంటే ఏంది? ఎవరన్నా తోసేస్తే తూలిపోయి పడిపోనట్లు. అదొందా? ఇంగ్లీష్లో బాగుంది, అఫెండ్ అని ఉంది. కేజీబీలో చూస్తాం ఒకసారి. గ్రేట్ పీస్ హ్యావ్ దే విచ్ లవ్ దై లా అండ్ నథింగ్ షల్ అఫెండ్ దెమ్. నథింగ్ షల్ అఫెండ్ దెమ్. నథింగ్ షల్ అఫెండ్ దెమ్ అని అంటే వాళ్ళు ఏ విషయాన్ని బట్టి కూడా మనసు కష్టపడరట. అంతేనా కదా? అఫెండ్ అంటే నన్ను ఎవరైనా అన్నారు అనుకోండి, నేను అఫెండ్ అవుతాను. నన్ను ఎవరైనా కించపరిచేలాగో బాధపరిచేలాగో సూటిపోటి మాటలు అనుకోండి, అప్పుడు నాకు వచ్చే ఫీలింగ్ని అఫెండ్ అంటారు. అప్పుడు నాకు వచ్చేదాన్ని నేను అఫెండ్ అయినట్టు లెక్క. అది రాకుండా ఉండాలంటే ఏం కావాలంట? గ్రేట్ పీస్. ఎప్పుడు వస్తుంది? ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే వస్తుంది. ఈ గ్రేట్ పీస్ ఏం చేస్తుంది? ఎవడు ఎంతన్నా, ఎంత దోసేసినా, ఎంత చెప్తున్నా, ఎంత మాట్లాడుతున్నా తొనకం బెనకం జంకం పడం. హల్లెలూయా. గ్రేట్ పీస్. గ్రేట్ పీస్. అదొందా? మనకి చాలా వస్తాయి. అర్థమైందా? మనం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కదా. మనం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మన ఎదుటి వ్యక్తికి మనలో నచ్చకపోవడానికి చాలా ఆస్కారాలు ఉంటాయి. అర్థమైందా? మనం నచ్చాలంటేనే ఎందుకు నచ్చాలో మనం క్రియల ద్వారా కనుపరుచుకోవాలి. మనం నచ్చకపోవడానికి రకరకాల రీజన్ ఉంటాయి. మనుషుల టెండెన్సీ, మనుషుల స్వభావం ఎట్లనంటే, నాకు ఆయన హెయిర్ స్టైల్ ఇష్టం లేదబ్బా అంటాం. ఆయన హెయిర్ స్టైలు జనరల్గా పబ్లిక్లో మాట్లాడుకుంటారు కదా, నాకు ఆయన హెయిర్ స్టైల్ ఇష్టం ఉండదు, ఆయన బట్టలు వేసుకునే విధానం ఇష్టం ఉండదు, లేకపోతే ఆ హైట్ నాకు నచ్చదు, పొట్టిగా ఉంటారు, లేకపోతే మరీ పొడుగ్గా ఉంటారు, మరీ ఎట్లా కూడా నాకు నచ్చదు అంటారు అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తారంటే పర్సనల్గా చేసే కామెంట్లు అన్నట్లు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇట్లా నా గురించి చేశారు అనుకోండి, నాకేమేస్తుంది? ఏమొస్తుంది? దుఃఖం అనేది, విచారం వచ్చేంత బాధ అనేది వస్తుంది. అవునా కదా? దాన్ని అఫెండ్ అవ్వడం అంటారు. అఫెండ్ అవ్వడం. ఇక్కడ మీ దగ్గర ఏమన్నా స్టంబుల్ అయిపోవడం, పడిపోవడం అన్నట్టుగా రాశారు. త్రొట్టిల్లిపోవడం అన్నట్టుగా రాశారు. అట్లా నా గురించి ఎవరన్నా అనంటే, ఇప్పుడు ఐజక్ అన్నాడు, ఐజక్ అన్న నెత్తి మీద ఏమి లేవబ్బా ఐజక్ అన్నకే అని చెప్పి అనుకోండి. ఐజక్ అన్నకి ఎట్లుంటుంది? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే, ఈ వాక్యాన్ని ప్రేమించే దాన్ని బట్టి, కంటిన్యూస్గా దాంతో స్పెండ్ చేసే దాన్ని బట్టి ఏమి నిల్వ డిపాజిట్ వస్తుంది అంటే గ్రేట్ పీస్ అనేది డిపాజిట్ అవుతుంది. గ్రేట్ పీస్ అప్పుడేం చేస్తంటే, ఎప్పుడు ఏం జరుగుతున్నా కూడాను, ఏది జరుగుతున్నా కూడా తొట్టిల్లుటకు అసలుకి ఛాన్సే ఉండదు అన్నట్లు. బాగా ఇప్పుడు టెంకాయ చెట్టు జ్ఞాపకం చేసుకోవాలి. టెంకాయ చెట్టు, కోకోనట్ ట్రీ బాగా జ్ఞాపకం చేసుకోండి. అది టెంకాయ చెట్టు వేర్లు చాలా లోపలికి వెళ్తాయి. అవునా కదా? చాలా లోపలికి వెళ్తాయి. ఇది బాగా హైట్ ఉంటుంది. ఇది ఆకులన్నీ కూడా పైన ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు అది బలమైన గాలి వస్తే ఏమవుతుంది? ఆకులు విపరీతంగా కదులుతుంటాయి, బాగా వంగినట్టు అయితే అది బాగా ఉంటుంది. పేర్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, గ్రేట్ పీస్ ఉండే వాళ్ళు తోలన కూడా తోలరంట అని కూడా అనుకోరు అన్నట్లు. ఎందుకు అని కూడా అనుకోరంట ఎవరు. ఎప్పుడు గ్రేట్ పీస్ అనేది, ఈ గ్రేట్ పీస్ ఉంటే ఇది హృదయానికి తలంపులకి ఫుల్ కావలి ఉంటుంది. ఎట్లుంటుంది? ఫుల్ కావలి ఉంటుంది. హల్లెలూయా. చూడబెట్టుకో, ఇక్కడ పెట్టేసి. ఇప్పుడు గ్రేట్ పీస్ కావాలంటే ఏం చేయాలి? ఆటోమేటిక్ అయితే కాదు. గ్రేట్ పీస్ కావాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, మన ప్రేమని క్రియల్లో కనపరచాలి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూస్గా దివారాత్రులు ధ్యాస దాని మీద ఉండడం. హల్లెలూయా.
ఆల్వేస్ రిమెంబర్ ద సోర్స్ ఆఫ్ పీస్ ఈజ్ గాడ్, ఆర్ ఎల్స్ ద సోర్స్ ఆఫ్ పీస్ ఈజ్ గాడ్స్ వర్డ్. సమాధానానికి ఏదిరా కేంద్రం అంటే, దేంట్లో నుంచి సమాధానం వస్తుంది అంటే దేవుని వాక్యంలో నుంచి సమాధానం అనేది వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బాగా నమిలితే వచ్చే రకరకాల సారాలలో ఒక సారం ఏంటంటే సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యూజువల్గా కొంతమంది బైబిల్లో మనకు తెలుసు, రోజుకు 3 సార్లు అని, రోజుకి 7 సార్లు అని, రోజుకి ఇన్ని సార్లు అని అట్లా చేసేటోళ్ళు ఉన్నారనమాట. కంటిన్యూస్గా కూడా దేవుని మీదే ధ్యాస ఉంటున్నారనమాట. ఇప్పుడు చూడండి, ఈ కంటిన్యూస్గా దేవునిలోనే ధ్యాస పెట్టుకోండి. వాళ్ళు కంటిన్యూస్గా వాక్యాన్నే ధ్యానించే పరిస్థితి ఏంటంటే, నువ్వు సింహభూమిలోకి టెన్షన్ పడడం కానీ, భయపడడం కానీ, చెమటలు రావడం కానీ, గుండెదడ రావడం కానీ, ప్రభా అన్నం కానీ అవన్నీ ఉండవు ఆ టైంలో. అసలు ఉండవు అన్నట్లు. వాళ్ళు ఎట్లుంటారంటే బాగా కామ్గా ప్రశాంతంగా, అక్కడ బయట జనాల మధ్యలో టెన్షన్లో హడావిళ్ళు గొడవలు ఇబ్బందుల మధ్య జరిగే అంతా కూడా వెళ్ళి గమ్ముగా సింహాల బోన్లో చేసుకుందాంలే, అక్కడైతే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఎవరు కంటిన్యూస్గా మనసు ఆనుకునేటోళ్ళు, కంటిన్యూస్గా దేవుని వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మా యూజ్ చెప్తాను. ఇప్పుడు నాకు డబ్బులు ఉండవు, అర్థమైందా? ఆఫరింగ్లు రావాలి, అన్నిటికీ సర్దాలి, అన్నిటి ఛానల్స్కి, అన్నిటి పాస్టర్స్కి, అది ఇది అన్ని అందరికీ సర్దాలి, అర్థమైందా? మా చెల్లి వస్తుంది, 3,000 అంటది, డ్రెస్ కొనుక్కోవాలి 3,000. ఇటు నాకు కొన్ని నెలల నుంచి అడుగుతుంది, డ్రెస్ కొనుక్కోవాలా 3,000. ఎప్పుడు ఇస్తావా? మా చూడు మా వీడు ఎప్పుడు పట్టినది చెప్తున్నాడు, ఈయనటం ఇయటం లేదు. ఎప్పుడు ఇస్తావా? ఈ మంత్ కొంచెం కాదు, నెక్స్ట్ మంత్. అర్థమైందా? ఇట్లా కొన్ని నెలల నుంచి చెప్తానే వస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఈ డబ్బుల విషయంలో తక్కువగా ఉన్నాయే, అయ్యా ఇది లేవే, అదో అది చేయాలి, అది అవసరం దగ్గరికి వస్తుంది. అర్థమైందా? ఇట్లాంటి హడావిడిలో ఉన్నప్పుడు సడన్గా వచ్చి నేను మనసులో ఇవన్నీ ఆలోచించుకుంటా ఉన్నా, నేను మనసులో ఇదే ధ్యాసలో ఉన్నా, అబ్బా కష్టం ఉందే, రేపు ఇచ్చేసేయాలి, ఎల్లుండి ఇచ్చాలే, బాగుంటుంది నేను అనుకుంటా ఉన్నాను అనమాట. అంటే వచ్చి ఇప్పుడన్నా 3,000 ఇస్తావా ఇవ్వ అనేది. నేను నాకంటుంది పక్కబా ఊరికే నస పెడతా ఉన్నా, మా చూడు మస పెడతా ఉన్నా, డబ్బులు అని చెప్పేసి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, వాళ్ళు డ్రెస్సులు డబ్బులు అంటే కదా. అర్థమైందా? ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ కట్ చేస్తే అవన్నీ ఆలోచించుకుంటా, మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. ఇంకెంత కావాలి? 3,000 వస్తే సరిపోదు. మై గాడ్ షల్ సప్లై. అప్పుడు వస్తే నన్ను అడిగిన సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగాను అనుకోండి, డబ్బులు అని అనుకోండి, నుండి వచ్చేస్తాయి. హల్లెలూయా. తూలేదానికి కానీ త్రుట్టిల్లేదానికి కానీ ఆస్కారం ఉండదు. ఎప్పుడు? ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నప్పుడు, ఈజ్ ఈక్వల్ టు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు. దివారాత్రాలు వాక్యాన్ని ధ్యాస పెట్టుకునే వాళ్ళు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ధ్యాస పక్కన చెప్పండి, ధ్యాస దేవుని మీదే ఉండాలి. మన ధ్యాస దేవుని మీదే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ధ్యాస షిఫ్ట్లు కొట్టకూడదు. అర్థమైందా? కాసేపు జీవనం వేసుకున్న సొక్కా మీదకి నా ధ్యాస పోయి, అర్థమైందా? అబ్బా జీవనం బాగా కొంటున్నాడే సొక్కాలు అని ధ్యాస కాసేపు జీవన్ మీదకి వెళ్ళి, ఆ తర్వాతకు వచ్చేసి దేవుని మీద నుంచి ధ్యాస సుమంత్ బ్రదర్ మీదకి వెళ్ళి, సుమంత్ బ్రదర్ మీద నుంచి ధ్యాస ప్రసన్నం దగ్గరకు వచ్చి, అర్థమైందా? ఆ యాస కాస్త అబనమన మీదకి వెళ్ళి ఇటుంది అనుకోండి, షిఫ్ట్లు కొడతా ఉంది నా ధ్యాస అంతా. అప్పుడు ఏమవుతుంది? తొట్టిల్లిపోయేదానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంది. గ్రేట్ పీస్ అనేది రాదు. హల్లెలూయా, హల్లెలూయా. The more you meditate the word of God, the more peace you will enjoy. The less you will meditate the word of God, the less peace you will enjoy. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కంటిన్యూస్గా మనల్ని చూస్తున్నాడా? పాయింట్. దేవుడు కంటిన్యూస్గా మనల్ని చూస్తున్నాడా? అవునా కదా? మనం దేవుణ్ణి కంటిన్యూస్గా చూస్తున్నామా లేదా అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది అంటే, కంటిన్యూస్గా వాక్యం మీదే ధ్యాస పెట్టుంటే దేవుణ్ణే చూస్తున్నట్టు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు సమాధానంతో రివార్డ్ చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలా పెద్ద అయినా
ఇటు అన్నాడు, ఇటు చేశాడు నాతో ఎవరని చెప్తాను అనుకోండి, ఇటు అన్నాడు ఇటు చేశాడు నాతో ఎవరని చెప్తాను అనుకోండి అన్నారు అనుకోండి, అది కూడా నా గురించి నెగిటివ్గా కించపరిచేలాగా ఇటు అన్నారు అన్నట్టుగా చెప్పాడు అనుకోండి. ఇప్పుడు చెప్పేగుతూ నేను అది సరే కానీ కీర్తనలో 119, 160 అన్నట్టుంది అని చెప్పి ధ్యాస దీని మీదే పెట్టి దాని మీదగా పోనట్లేదు అనుకోండి, పరిస్థితి అన్నప్పుడు అనుకొని ధ్యానించి వాళ్ళ నరాలు కట్ అయిపోవాలి తప్పిస్తే మనకి ఎవరిగేదేమీ లేదు. హల్లెలూయా. పక్కన చెప్పండి, గ్రేట్ పీస్ అని చెప్పండి. నేను అడుగుతాను, వై ఈజ్ హోలీ స్పిరిట్ కన్సర్న్ అబౌట్ పీస్ రిగార్డింగ్ సిఎల్జెస్? ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు పీస్ అనే టాపిక్ చెప్తున్నాడు అని నేను ఆలోచిస్తే, ఇది పెద్దోళ్ళ ఏమన్నా చెప్పినారో ఏమో ఎతికినా నేను కొన్ని వినేసి కొంచెం దాంట్లోంచి కూడా సేకరించుకొని సిద్ధపడేదానికి చూస్తే నాకు ఏడ కనపడలా. వేరే ఆప్షన్లు లేకుండా మోకాళ్ళ మీదకి వెళ్ళి బైబిల్ తెరిచి కనిపెడితేనే దాని గురించి టాపిక్లు అన్నీ వస్తున్నాయి. అర్థమైందా? ఏందబ్బా ఇది అని అంటే, హడావుడిలో నేను ఇచ్చే సమాధానాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు చాలామంది అన్నాడు. ఏ హడావుడిలో? ఈ జీవన తరంగాలలో దాంట్లో హడావుడి అంటే అది, దాంట్లో దేవుడిచ్చే సమాధానాన్ని ఎంజాయ్ లేకపోతున్నారంట. హల్లెలూయా. యూ కెన్ లివ్ దిస్ సేమ్ లైఫ్ బై ఎంజాయింగ్ గాడ్ గివింగ్ పీస్. హల్లెలూయా. ఇదే జీవితం దాంతో కూడా చేయొచ్చు. అదే కారులో ఏసీ వేసుకొని కూడా బాచ్ అంటారు చూసారా, అట్లాగా అదే జీవితంలో పీస్ అనేది ఆన్ చేసుకొని వెళ్తా ఉండొచ్చు. అప్పుడేమందంటే చెమట తగలదు. హల్లెలూయా. దెర్ ఈస్ దిస్ థింగ్ కాల్డ్ పీస్ ఆఫ్ గాడ్ వేర్ హీ విల్ నాట్ బి డిస్టర్బ్ బై ఎనీథింగ్. ఏది కూడా నేను డిస్టర్బ్ చేయను అన్నట్లు. అప్పుడు అది గ్రేట్ పీస్ అన్నమాట. ఎప్పుడు వస్తుంటే దేవారాత్రాలు ధ్యానిస్తూ వస్తాను. హల్లెలూయా. దేవారాత్రాలు నోట్లో వాక్యం వేసుకొని నవలుతా ఉంటే సారం లోపలికి వెళ్తా అన్నట్లు. ఆ సారం ఏంటంటే సమాధానం. హల్లెలూయా. ఏ ఏరియా గురించి అయితే నువ్వు వాక్యాన్ని ధ్యానించవో ఆ ఏరియాలో సమాధానం ఉండదు. అంతే. మీరు లెక్కలేసుకొని ఎత్తుక్కోండి కావాలంటే. ఏ విషయం అయితే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించవో, డబ్బుల గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే డబ్బుల గురించి సమాధానం ఉండదు. ఆరోగ్యాన్ని గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే ఆరోగ్యం గురించి సమాధానం ఉండదు. కుటుంబం గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే కుటుంబం గురించి సమాధానం ఉండదు. భవిష్యత్తు గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే భవిష్యత్తు గురించి సమాధానం ఉండదు. ఎట్లా చెప్తామంటే, ఇప్పుడు ధ్యానించే భవిష్యత్తు గురించి మన వాక్యాన్ని ధ్యానించట. అర్థమైందా? వాక్యాన్ని గురించి క్లారిటీ లేదు, కంటిన్యూస్గా వాక్యం అనేది భవిష్యత్తు మన మైండ్లో లేదు. అప్పుడు భవిష్యత్తు గురించి ఏదన్నా తలంపు కానీ వేరే వాళ్ళు ఏదన్నా మాట కానీ వేస్తే ఇమ్మీడియట్గా ఏమైపోతామంటే జంకేస్తాం. ఫ్యూచర్లో ఏం చేస్తారు అని అంటే టక్ మన ఎవరే ఏందిరా భవిష్యత్తు ఏం చేయాలా అని వస్తాయి. అర్థమైందా? శుభప్రదమైన నిరీక్షణ దేవుడు నాకు రాబో కాలం గురించి మేళ్ళే ఏర్పాటు చేస్తున్నాడు అనే వాక్యం లోపల ఇంకిపోయి ఉందనుకోండి, తొట్టిల్లేదానికి కానీ తూలేదానికి కానీ ఆస్కారమే లేదు. హల్లెలూయా. 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 పీస్ అనేది దేవుడు ఇస్తాడు. దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే పీస్ పర్క్లేట్స్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ యువర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. హల్లెలూయా. కంటిన్యూస్గా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ సారం నరనరాల్లోకి కణకణాల్లోకి పాకుతుంది. హల్లెలూయా. నీ కాలు గోరుకుండే కణం దగ్గర నుంచి నీ తల వెంట్రుకల్లో ఉండే కణం దాకా పీస్తో ఆపరేట్ అవుతా ఉంటాయి. ఏదో పీస్తో. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ముందుకు వస్తారా? అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రండి. ఇది దేవుని వాక్యం. ఏది? దీంట్లో ఉండే నీళ్ళు దేవుని వాక్యం. అర్థమైందా? దగ్గర మీకు కనిపిస్తుందా? మీకు వస్తుందా? ఇది దేవుని వాక్యం. అర్థమైందా? ఇది మనం. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం బాగా గమనిస్తే ఇది ఇక్కడ ఉందనుకోండి, అట్లనే ఉంటుంది. దాంట్లో ఏం కెమికల్ రియాక్షన్స్ రావు, దాంట్లో ఏం చేంజెస్ జరగవు, దాంట్లో ఏం మార్పులు జరగవు. దీంట్లో అర్థమైందా? ఇప్పుడు మనము ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, నేను ఇట్లే ఉండకూడదు. అవునా? నేను ఇట్లే ఉండకూడదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, తోస్తే పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు గాలి వస్తే ఏమవుతుంది? ఎగిరిపోతుంది. అర్థమైందా? గుచ్చితే ఏమవుతుంది? మొక్కలు పడుతుంది. అర్థమైందా? రకరకాలుగా డిస్టర్బ్ చేయొచ్చు దీన్ని అనమాట. ఎట్టేస్తే అట్టు వెళ్ళిపోతుంది అన్నట్లు. అర్థమైందా? అంటే ఇట్ ఈజ్ ఇన్ ఏ స్టేట్
వేర్ ఇట్ కెన్ బి ఈజీలీ డిస్టర్బ్డ్. ట్రూలీ త్రుట్టిల్లేదానికి బాగా అనుకూలంగా ఉందన్నట్ల ఇది. అర్థమైందా? ఇప్పుడు దీనికి ఏం కావాలా? గ్రేట్ పీస్ అనేది కావాలా. ఎప్పుడు వస్తుంది? ఏం చేయాలి? వస్తుంది వాక్యాన్ని ధ్యానిస్తే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా వాక్యంతో నిండిపో ఉంది. అర్థమైందా? ఇప్పుడు నీళ్ళు వాక్యానికి సాదృశ్యం అనుకోండి, వాక్యంతో ఫుల్గా నిండిపోయింది. అర్థమైందా? ఇది అనబడే నేను అనబడే ఇది దాంట్లో వేసినాం. అర్థమైందా? ఏం చేస్తుంది? ఇప్పుడు ఏం చేస్తుంది? వాక్యం మీద తేలుతుంది. అవునా? వాక్యం మీద తేలుతుంది. వాక్యం మీద తేలుతుంది. ఇప్పుడు ఇట్లనే వదిలేసామనుకోండి, కాసేపు ఏమవుతుంది? వాక్యం అంతా దాంట్లోకి వెళ్తూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు జనరల్ ఉదాహరణ చెప్పండి. ఇది లోపల చాలా చిన్న 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 పోర్స్ బొక్కలు దాంట్లో ఉన్నాయా లేవా? హోల్స్లో ఉన్నాయా లేవా? ఆ హోల్స్లో ఏముంది? ఇప్పుడు ఇది ఇంకా పూర్తిగా మునగల ఏముంది? గాలి అనేది ఉంది. అవునా కదా? మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు, బయట ప్రెస్ చేసినప్పుడు మనకు కనిపించలే, కానీ దాంట్లో ఉండే గాలి బయటకు అనేది పోయింది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ నీళ్ళల్లో కానీ దీన్ని మనం బాగా ప్రెస్ చేసాం అనుకోండి, బయటకు ఏమొస్తాయి? బుడగలు వస్తాయి. ఏమొస్తాయి? బుడగలు వస్తాయి. హల్లెలూయా అని చెప్పండి. బుడగలు వస్తాయి. కొంచెం కిందకి పట్టు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దీన్ని బాగా నీళ్ళలో ముంచితే చూడండి బుడగలు వస్తాయి. చూసారా? పైన అంతా బుడగలు చూడండి, బుడగలు వస్తాయి. చూసారా? ఒత్తితే ప్రెస్ చేస్తే బుడగలు వస్తాయి. చూసారా? అట్లా ఎక్కువసేపు వాక్యంలో ఉన్నాం అనుకోండి, లోపల ఉండే చెత్త చెదారం చింత విచారం అంతా బుడగల్లాగా బయటకు వస్తుంది. హల్లెలూయా. ఎంత శాతం బయటకు వస్తాయి బుడగలు అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది? ఎంత శాతం వాక్యం లోపలికి వెళ్తుంది, ఎంత ఎక్కువగా వాక్యంలో నానుతుంది అనే దాన్ని బట్టి దాంట్లో ఉండే ఎన్ని బయటకు వస్తుందా లేదా డిసైడ్. అదొక ఇప్పుడు చూడండి, సగానికి వెళ్ళిపోయింది. ఫస్ట్ పైనే తేలుతుంది, సగానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిండిపోయింది, బాగా లోపలికి వెళ్ళి అనుకోండి. చూడండి, ఇప్పుడు కిందకి పెట్టి మీకు కనిపిస్తుందా? బాగా ఒత్తామనుకోండి దీన్ని, చూడండి నీటి బుడగలన్నీ బయటకు వస్తాయి. నీటి బుడగలన్నీ బయటకు వస్తాయి. దాంట్లో ఉండే బుడగలన్నీ బయటకు వస్తాయి. ఏది? వాక్యంలో అది ఒత్తబడే దాన్ని బట్టి దాంట్లో ఉండే నీళ్ళన్నీ కూడా ఏమవుతున్నాయి? బుడగలు. ఎయిర్ అంతా కూడా ఇంతకుముందు ఎయిర్ ఉండిన ప్లేస్లోకి ఇప్పుడు ఏం వెళ్ళింది? సేమ్ ప్లేసా? వాక్యం లోపలికి వెళ్ళేదానికి ఆస్కారం ఉందా లేదా? బయటే ఉంటే ఉంటుందా? వెళ్తుందా? ఇప్పుడు ఇమ్మీడియట్ వాతావరణం తేమ ఉందా లేదా? తేమ ఉంది. ఇప్పుడు ఈ తేమ ఉంటే ఈ తేమ వెళ్ళేదానికి ఆస్కారం ఉందా? బయట పెట్టుంటే తేమ ఉంది. నాకు తేమ ఉందలే సరిపోద్దిలే అనుకున్నాను అనుకోండి, ఆదివారం గుడికి వెళ్తాం, సరిపోద్ది. తేమ సరిపోద్ది. అదే ఎవరైనా పెద్ద దైవ శాఖడు వేరే పెద్ద బహిరంగ గుడికి పెట్టినప్పుడు వెళ్దాం అంటే తేమ సరిపోదు. కంటిన్యూస్గా వాక్యంలో నానిపోతే అర్థమైందా? ఆ వాక్యంలో ఉండే సమాధానం దీంట్లో ఉండే ప్రతి హోల్, దీంట్లో ఉండే ప్రతి చిన్న ప్లేస్లోకి ఏమైపోద్ది? దూరిపోద్ది. ప్రాణ ఆత్మ దేహాల్లోకి పూర్తి స్థాయిలో వాక్యం తాలూకు సమాధానం వెళ్ళి కూర్చుంటుంది. ఏమవుతుంది? కూర్చుంటుంది. హల్లెలూయా అని చెప్పండి. స్పీక్ హోలీ స్పిరిట్ చెప్పండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పూర్తిగా అడుగు భాగంకి వెళ్ళిపోయింది. పైన వాటర్ పైన తేలుతుండింది. టైం బీయింగ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? కింద అడుగు భాగంకి వెళ్ళిపోయింది. ఫుల్ నీళ్ళు అనేవి దీంట్లోకి వచ్చేసాయి. అర్థమైందా? దిస్ ఈజ్ ఫిల్డ్ విత్ డాష్. ఇంతకుముందు ఈ స్పాంజు దేంతో ఫిల్ అయి ఉండింది? గాలితో ఫిల్ అయింది. అర్థమైందా? నౌ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ డాష్. అట్లాగే ఎవరైనా సరే, ఎవరి హృదయమైనా సరే, ఎవరి మనసైనా సరే, ఎవరి శరీరమైనా సరే, ఇంతకుముందు ఉండే పరిస్థితులు బట్టి కాకుండా వెళ్ళి బైబిల్లో తలబెట్టి మన కళ్ళ ఎదుటి తొలగిపోనీయకుండా చెవుల ద్వారా వింటానే ఉండి దివారాత్రాలు ధ్యానిస్తూ ఉంటే ఎవరి పరిస్థితి అయినా ఈ రకంగా మారగలదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాక్యంలో ఉండి 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 నాని ఏమైంది? ఇప్పుడు చూడండి, ఇది ఎక్కడ ఉంది? చుట్టూ ఏముంది? దీంట్లో ఉంది. అవునా కదా? అంటే ప్రపంచానికి దీనికి సంబంధం లేదు. బయట చాలా జరుగుతున్నాయా? బయట నేను నిలబడుకున్న వాక్యం మోదిస్తున్నాను, ఆయన దాన్ని పట్టుకో ఉన్నాడు, ఇంకో జరుగుతుంది. అన్నీ దానికి సంబంధం ఉందా? సంబంధం లే. దేంతో నిండిపోయింది? ప్రసన్నతో నిండిపోయిందా? గాలితో నిండిపోయిందా? దేంతో నిండిపోయింది? అది దేంట్లో ఉందో దాంతో నిండిపోయింది. అర్థమైందా? దిస్ ఈజ్ లవింగ్ గాడ్స్ వర్డ్. దీన్ని ధర్మశాస్త్రాన్ని ప్రేమించడం అంటారు. మిగతాయని నేను దేకను, మిగతాయని నేను పట్టించుకోను, నాకు అనవసరం, నాకు దివారాత్రాలు వాక్యం మీద ధ్యాస కావాలి అని చేస్తున్నాం అనుకోండి, నరాల్లోకి ఏం ఎక్కుతుంది? గ్రేట్ పీస్ అనేది ఎక్కుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ గ్యాప్ అంతా ఫిల్ అయిపోయింది. చూడండి, ఇంతకుముందు దీనికి బరువు ఎక్కువ, ఇప్పుడు బయటికి తీసే దీనికి బరువు ఎక్కువ. ఇంతకుముందు బరువు దేన్ని బట్టి వచ్చింది? గాలిని బట్టి వచ్చింది. ఇప్పుడు బరువు దేన్ని బట్టి వచ్చింది? ఎనీబడీస్ స్పిరిచువల్ వెయిట్ డిసైడెడ్ బై, లోపల ఎంత వాక్యం ఉంది అనే దాన్ని బట్టే ఎంత బరువు అనేది డిసైడ్ అవుతుంది. హల్లెలూయా. లోపల ఎంత వాక్యం ఉంది ఈజ్ ఈక్వల్ టు లోపల ఎంత సమాధానం ఉంది అనే దాన్ని బట్టి. ఇప్పుడు చూడండి, దీన్ని నేను బయటికి తీసాను అనుకోండి, ఇప్పుడు ఇదే స్థితిలో ఉండే దీన్ని నేను బయటికి తీయకుండా పైకి వేస్తాను. బయటికి తీసాను, ఏం కారుతుంది? ఏం కారుతుంది? సమాధానం కారుతుంది. హల్లెలూయా. అది ఉండే స్థానంలో నుంచి పైకి తీసిన నేను. అర్థమైందా? పాఠాలు నేర్పించేదానికి జీవితం ఒక పొజిషన్లో నుంచి ఇంకో పొజిషన్కి తీసుకెళ్ళింది. లోపల నుంచి ఏం బయటకు వస్తుంది? హృదయం దేంతో నిండి ఉంటే అదే బయటకు వస్తుంది. స్పాంజి దేంతో నిండి అదే బయటకు వస్తుంది. మన హృదయం వాక్యంతో నిండి ఉంటే అదే బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దీని మీద ఒత్తిడి పడబోతుంది. ఏం పడబోతుంది? పడవ మీద యేసయ్యకి పడిన ఒత్తిడే దీని మీద కూడా పడబోతుంది. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. దేనికైనా ఎవరికైనా ఒత్తిడి మీద పడింది అనుకోండి, లోపల ఏముంటే అదే బయటకు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దీని మీద ఒత్తిడి పడింది, సమాధానమే బయటకు వచ్చింది. అర్థమైందా? ఒత్తిడి రిలీజ్ చేసినాము, లోపల ఏముంది? లోపల ఏముంది? లోపల ఏముంది? సమాధానం ఉందా ఇంకా? హల్లెలూయా. వాక్యం ధ్యానించే దాన్ని బట్టి, వాక్యాన్ని ప్రేమించే దాన్ని బట్టి కంటిన్యూస్గా దాని మీద ధ్యాసపెట్టడానికి ఇందులో ఏముంది? ఇంకా సమాధానం ఉంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, దీన్ని బయటికి తీసి ఒత్తిడి పెడితే దాంట్లో ఉండే కాస్తో కూస్తో సమాధానం పోయింది. అర్థమైందా? దీన్ని కంటిన్యూస్గా నీళ్ళలోనే పెట్టి దేవారాత్ర లైఫ్ లాంగ్ ఇంకా నేను దీంట్లోనే ఉంటాను ఇది ఫిక్స్ అయ్యి, అది దాంట్లోనే ఉండగా నువ్వు ఎంతైనా వత్తు, నీళ్ళు బయటకు పోవడం, నువ్వు రిలీజ్ చేయగానే మళ్ళీ లోపలికి రావడం. అంతేనా కాదా? అందరూ ఈ ఆత్మీయస్థితులకు వెళ్ళిపోవాలా సమాధానాన్ని బట్టి. హల్లెలూయా. ఎవరో ఒకరు నిన్ను పిలిచి, ఏమక్క ఎప్పుడు పెళ్ళిళ్ళు చేస్తావా అని గుచ్చారు. ఏం బయటకు వచ్చింది? సమాధానం బయటకు వచ్చింది. అర్థమైందా? ఏమి ఎప్పుడు అప్పులు తీరుతాయి మీకు, సీలు చేసి పోతున్నారంటనే. ఏం బయటకు వచ్చింది? సమాధానం బయటకు వచ్చింది. అర్థమైందా? అసమాధానం, కోపం, విచారం ఎప్పుడు బయటకు వస్తుంది? లోపల వాక్యం ధ్యానించే దాన్ని బట్టి సమాధానం నిలవలేకపోతే వస్తుంది. హల్లెలూయా. ఇది ఏ సమాధానం? ఇది గ్రేట్ పీస్. ఇది హల్లెలూయా. అదేదో స్వీట్ గుర్తు రావట్లేదు, దాని నిండా అది కాదు, అది రసగుల్లా అంటారు చూసారా? అది నువ్వు ఎత్తి నోట్లో పెట్టుకుంటే చాలు మొత్తం వచ్చేస్తుంది. అర్థమైందా? ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ స్వీట్. అట్లనే మన జీవితం అంతా జస్ట్ ఎవరు కదిలించినా కూడా, అబ్బా వీళ్ళు సమాధానంగా ఉంటారు, అబ్బా వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వీళ్ళు ఎన్నున్నా వీళ్ళు తొనకరు, బెనకరు, త్రొట్టిల్లరు, తోలరు, వీళ్ళు ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటారు. అట్లుండాలి మనం కూడాను. హల్లెలూయా. ఎదుటోళ్ళు మన జీవితాన్ని నోట్లో పెట్టుకుంటే వాళ్ళకి స్వీట్ జ్యూస్ తగలాలి తప్పిస్తే, ముళ్ళు గుచ్చుకున్నట్టు పోయి వాళ్ళ నోట్లో నోరు ఎందుకు పెట్టామురా నాయన, పోయి వాళ్ళ జీవితంలో ఎందుకు దూర్చామన్నట్టుగా మనం ఉండకూడదు. అర్థమైందా? ఇఫ్ సంబడీ టచెస్ అస్, ఎవరన్నా మనం తాగితే వాళ్ళకి సమాధానం అంటుకోవాలి. హల్లెలూయా. ఎవరైనా మనల్ని కొంచెం టేస్ట్ చేయాలని చూస్తే వాళ్ళ నోట్లోకి జీరా పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా డ్రైగా అనిపిస్తున్నప్పుడు, ఎవరికైనా బాగా డ్రైగా ఉంది, బాగా డ్రైగా ఉన్నారు అన్నప్పుడు ఈడకు రావాలి. వీళ్ళ కాడ ఎప్పుడు స్టాక్ ఉంటుంది రా సమాధానము, వీళ్ళ దగ్గర ఎప్పుడు పీస్ ఉంటుంది, స్టాక్ ఉంటుంది వీళ్ళ దగ్గరికి పోయినట్టు ఉండాలి. అప్పుడు వస్తుందా? మనతో రాసుకొని పూసుకొని తిరిగే దాన్ని బట్టి వాళ్ళకు కూడా. హల్లెలూయా. ఈ ధ్యాసలో మనం ఉండాలి. గ్రేట్ పీస్ అంటారు దీన్ని. చూడండి, ఇప్పుడు బయట ఎండ ఉందా లేదా? బయట ఎండ ఉందా లేదా? బయట టెంపరేచర్ ఎంత? బయట టెంపరేచర్ ఎంత? 40 కదా, చాలా వేడిగా ఉంది, అవునా కదా? ఇప్పుడు దీనికి అదేమైనా తగలుతుందా? ఎందుకని? ఇది నీళ్ళల్లో ఉంది కాబట్టి. హల్లెలూయా. ఈ నీళ్లు కాబట్టి దీన్ని బయటికి పెట్టామనుకోండి, ఇప్పుడు ఈ నీళ్లు ఎండిపోయే దాన్ని బట్టి, ఆవిరి అయిపోయే దాన్ని బట్టి, ఉష్ణాన్ని బట్టి ఆవిరి అయిపోయే దాన్ని బట్టి ఇది డ్రై అవ్వడం అంటే సరే, అవునా కదా? ఇప్పుడు వాక్యం ఎడనా డ్రై అవుతుందా?
దేవుని వాక్యం ఎప్పుడైనా డ్రై అవుతుందా? దేవుని వాక్యం ఎప్పుడైనా శక్తిహీనత అవుతుందా? ఇంకా సమాధానం ఆవిరైపోయేలాగా దేవుడు ఏమన్నా స్టాక్ లేదురా ఇంకా అనే స్థితి వస్తుందా? ఎప్పుడన్నా రావద్దు. కంటిన్యూస్గా వాక్యంలోనే ఉంటే కంటిన్యూస్గా సమాధానం అనేది వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాసేపు న్యూస్ పేపర్ గురించి డిస్కషన్ చేసుకొని, కాసేపు దాని గురించి డిస్కస్ చేసుకొని, కాసేపు దీని గురించి డిస్కస్ చేసుకొని, లాస్ట్లో కాసేపు ఈ లాంగ్ డిస్కషన్లో తప్పులుంటే క్షమించి ప్రభు అని ఆమె అని చెప్తే సమాధానం రాదు. సమాధానం రాదు. హల్లెలూయా. వి షుడ్ బి ఆల్వేస్ ఫిల్డ్ విత్ గాడ్స్ స్టాక్ కాల్డ్ పీస్. సమాధానం అనే స్టాక్ ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు వచ్చి ఇంక వీళ్ళ జీవితాన్ని ఎట్టు కాదులే అని చెప్పేసి బాగా మడత పెట్టి తిప్పాలనుకోండి, ఏమొస్తుంది బయటికి? నువ్వు ఎంతనా తిప్పుకోరు రాజా, వచ్చే సమాధానం అట్టుకుంటాలి. అవునా కదా? ఇప్పుడు దీన్ని నేను విపరీతంగా టార్చర్ పెట్టాలి వీళ్ళ జీవితాన్ని సాతాను ట్రై చేస్తాను. ఏం బయటకు వస్తుంది? ఎంతసేపటికి సమాధానమైన వీళ్ళకే అని చెప్పి వాడే చేతులు వదులుకొని తెలుసుకొని వెళ్ళిపోవాలి తప్పిస్తే దీనికి నష్టం ఏమీ లేదు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, గ్రేట్ పీస్ అని చెప్పండి. గ్రేట్ పీస్. హల్లెలూయా. ఎంత ఎక్కువగా మన ప్రాణం, మన దేహం, మన ఆత్మ దేవుని వాక్యం మీదే ఆధారపడి దివారాత్రాల వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని ప్రేమిస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? పీస్ అనేది నరనరాల్లోకి, కణకణాల్లోకి ఎక్కేస్తుంది. దేవుడు సమాధానం ఎక్కేస్తుంది. హల్లెలూయా. దాన్ని గ్రేట్ పీస్ అంటారు. తీసేసాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇప్పుడు ఎవరన్నా ఒకడు కానీ ఎవరన్నా ఒక పిల్లతో ప్రేమలో పడ్డాడు. దేంట్లో పడ్డాడు? ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను అని ఒకడున్నాడు. తెగ్గ టెస్ట్ బాగా ఉన్నాడు. 24 hours ఏం చేస్తాడు? దివారాత్రులు ధ్యాస అంతా ఆడుంటుంది. ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మెసేజ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు వెళ్ళి కలవదామా, కంటిన్యూస్గా డామినెంట్ థాట్ ఏముంటుంది మైండ్లో? అదే ఉంటుంది. దానికంటే ఎక్కువగా మనం దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గర నుంచి సిగ్నల్ వస్తుందా, ఎప్పుడు దగ్గర నుంచి నోటిఫికేషన్ వస్తుందా, టక్కున బైబిల్ తెరద్దామా, వాక్యం ధ్యానిస్తామా అన్నట్టు ఉండాలి. దాన్ని సంక్షిప్తం చేస్తూనే మనకి భవిష్యత్తు నిర్మించుకుని బుక్ తయారు చేయించారు. హల్లెలూయా. ఒకే టాపిక్ అని బోరు కొట్టకుండా జీవితానికి సంబంధించిన అన్ని టాపిక్లు అన్నీ రాసేసి కాసేపు అట్టు కాసేపు ఇట్టు. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, వి షుడ్ బి మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్ డైలీ. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వాళ్ళకి, వాక్యాన్ని ప్రేమించే వాళ్ళకి గ్రేట్ పీస్ అనేది ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చినా, ఏం మాట్లాడినా, ఏమి ప్రశ్న అడిగినా, ఏమి జరిగినా కూడాను మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం? సమాధానంతోనే రెస్పాండ్ అవుతాం. అవునా కదా? ఎందుకని? దాంతో నిండిపోన్నాం కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు చూపించిన ఇలిస్ట్రేషన్ అంతా కూడాను, ఆ స్పాంజ్ అంతా కూడా నేలతో నిండిపోయింది అన్న బట్టి మన తను అంతా, ప్రాణాత్మదేహాలు మొత్తం దేవుని వాక్యంతో నిండిపోయింది అనుకోండి. పీస్ 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 పీస్. హల్లెలూయా. ఎవరో ఇరిటేట్ చేస్తే యేసు ప్రభు ఎప్పుడు కోపడిపోవాలి. ఆయన కోపడాలనిపించినప్పుడే కోపడ్డాడు. అదే ఆయన చాలామంది కోపం తెప్పిద్దామని రకరకాలుగా చేశారు. ఆయన ఏమో తిరిగి సింపుల్గా రిటర్న్లో సింపుల్ డైలాగ్ వేశారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని బాగా ప్రేమిస్తారు, వాక్యాన్ని బాగా ధ్యానిస్తారు, సమాధానం అనేది గ్రేట్గా, పీస్ ఎక్కువ వాళ్ళ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా. హనీ కేక్లో హనీ లేదనుకోండి, పేరే వేస్ట్ కదా. హనీ కేక్లో ఉండాల్సింది ఏంది? హనీ. అవునా కదా? క్రైస్తవ జీవితంలో ఉండాల్సింది ఏంది? హల్లెలూయా. వీళ్ళు క్రిస్టియన్స్ అంటారు, ఎక్కడ లేని కోపాలంతా వీళ్ళుగా ఉంటాయి. అదో ఇదా, మేము మా నోరులు మేలు కదా మా తెల్లె, మాకు 2-3 బూతులు వచ్చి అంతే, ఆ అమ్మను గదిలిచ్చు. అదో ఇదా, పాడతారు ఇంకా బూతులు అయ్యి కొత్త బూతులు అంటే అర్థం కావు, రకరకాల బూతులు. ఏందిరా ఈ డిక్షనరీలో యాడ్ లేవే చుట్టుపక్కల అనిపిస్తుంది కొందరు మాట్లాడిన బట్టి. మళ్ళీ ఆదివారం చూస్తే వైట్ మే డ్రెస్ మే జావ్, బ్లాక్ బుక్ క్యారీ కరో, చర్చ్కో జావ్, ప్రైజ్ లాట్ బోలో, అన్ని భాషలో ప్రార్థన కరో, బయటికి రావు, బూతులు తిట్టు. వెరీ స్పీస్. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోవాలి.
వెన్ ఎవర్ ఎ జూ మీట్స్ విత్ ఎ జూ, ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు? ఎప్పుడైనా ఒక యూదుడు కానీ యూదురాలు కానీ ఇంకొక యూదుడిని కానీ యూదురాలు కలిసి ఏం చెప్తారు వాళ్ళు? ప్రైజ్లాడి చెప్పరు వాళ్ళు, షలోమ్ అంటారు. హల్లెలూయా, నీకు సమాధానం కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నేను 24 hours దేవుని వాక్యాన్ని ధ్యానించే దాంట్లోనే ఉన్నాను. డబ్బులకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, సువార్తకు సంబంధించి, సేవకు సంబంధించి, కుటుంబానికి సంబంధించి, సమాజానికి సంబంధించి కంటిన్యూస్గా దేవుడు వాక్యంలో ఏం చెప్పున్నాడు, వాక్యంలో దేవుడి చిత్తం ఏం బలి చదువుకుంటా ఉన్నాను అనమాట. ఈ చదివి 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 నేను బయటకు వస్తున్నా. బయటకు రాగానే చాలో అంటున్నారు అందరూ, నీకు సమాధానం, నీకు సమాధానం, నీకు సమాధానం అంటున్నాడు. దేవుడు మాట్లాడినట్టు కాదు. హల్లెలూయా. ఆ మాట్లాడినట్టు బాగుంటుంది. ఈ షలోమ్ అని అంటే అస్సలు లోపల వాక్యమే లేదు. ఏదేదో ఆలోచించి ఏదేదో లోపల పెట్టుకొని ఏదో అయిపోయినా బయటకు వచ్చేసి షలోమ్ అని అనుకోండి. ఎవరన్నా ఏం సమాధానం లేక అంటామా అనమా? అదే లిటరల్గా వెన్ సంబడి ఈజ్ ఇన్ సమ్ అదర్ కంప్లీట్ మోడ్, వాళ్ళకి ప్రైజ్ లాడ్ చెప్పినప్పుడు ఏమన్నా తెలుసా? ఏం ప్రైజ్ లాడ్ లేబ్బా అన్నారు. ఏం ప్రైజ్ లాడలే, ఏం హల్లెలూయా లేరా, హల్లెలూయా ఏంది లేరా అన్నారు. బికాస్ నిండిపోయి లేరు, ఆ టబ్బులో లేరు. హల్లెలూయా. ఎప్పుడు వాక్యం అనే జలకాలాటల్లోనే ఉండాలి. ఎండాకాలం అయినా కానీ, వానాకాలం అయినా కానీ, చలికాలం అయినా కానీ ఎప్పుడు కూడా ఏముండాలి? హల్లెలూయా. బయట 50 degrees కానీ కాయనివ్వండి ఎండని, నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఉన్నావు, ఏంది పరిస్థితి? తల మునకలు అయిపో ఉన్నావు, జలకాలు ఆడుతున్నావు, ఏంది పరిస్థితి? బయట వాళ్ళకి చెమటలు పట్టేదానికి ఆస్కారం ఉన్నప్పుడు నీకు చెమటే పట్టకుండా వాటర్ నీ శరీరాన్ని కప్పేస్తుంది. హల్లెలూయా. నీలో నుంచి చెమట, నీ శరీరంలో నుంచి మెటబాలిజం జరిగి చెమట బయటికి రావాల్సింది వానిచ్చి దేవుడు బయట నుంచి ఫుల్ వాటర్తో కప్పేసి. హల్లెలూయా. గ్రేట్ పీస్ చెప్పండి, చెప్పండి. గ్రేట్ పీస్, గొప్ప సమాధానం, గ్రేట్ పీస్. హల్లెలూయా. అని నవ్వుకుంటామా, నవ్వుకోమా? మన గురించి ఎవరు చెప్పినట్టు ఈ సుప్రజక్క గమ్ముగానే ఉండదంట. ఏమక్క మీరు గమ్ముగానే ఉండంటే అటు అయిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంది? అదో కదా అనింది అనుకోండి, పరిస్థితి ఏంది? హల్లెలూయా. క్రైస్తలో. హల్లెలూయా. అట్లనే ఎవరన్నా కూడాను మనల్ని డిస్టర్బ్ చేసేదానికి, మనల్ని కించపరిచేదానికి, మనల్ని మనం త్రొట్టిల్లిపోయినట్టుగా చేద్దాన్ని వచ్చారనుకోండి, మనం అన్నాం అనుకోండి, ఏంది పరిస్థితి? ఏంది పరిస్థితి? మీరు ఏమి అంతేనా మీరు అంతే అన్నాం అనుకోండి, ఏంది పరిస్థితి? అదరాపారా? హల్లెలూయా. We should not let anybody or anything disturb us. It can happen when we continuously meditate God's word. Great peace అనేది మన బ్రతులకి ఆపాదించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దుర్వార్తకు జడియకుండా ఉండాలంటే అర్థమైందా? ఏది లోపలికి చేరనేకుండా. తలంపులు ఎక్కడ చేరతాయి? హృదయానికి తలంపులకి ఏం కావాలి ఉంటుంది? సమాధానం కావాలి ఉండద్దా? హల్లెలూయా. ఎవరి చేతుల్లో ఉంది అది? సమాధానకర్తగా అధిపతి దేవుడు సమాధానం ఇస్తాడు. సమాధానం కలుగును గాక అన్నాడు. సమాధానం నిబంధన కూడా చేస్తున్నాడు దేవుడు. ఇట్ ఈస్ అవర్ రైట్ టు ఎంజాయ్ గాడ్స్ పీస్. హల్లెలూయా. ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మన జన్మ హక్కు సమాధానాన్ని అనుభవించడం అనేది. హల్లెలూయా. పక్కన చెప్పండి, సమాధానం అని చెప్పండి. నీకు సమాధానం, నువ్వు సమాధానంగా ఉండు, నువ్వు ఫుల్ సమాధానంగా ఉండు, నువ్వు ఫుల్ సమాధానంగా ఉండు. ఇప్పుడు బాగా చెప్పుకుంటారు, మళ్ళీ బుధవారం ఏమక్క సమాధానం అనుకోండి, ఏం సమాధానంలే. అట్లా మనం ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా యేసుక్రీస్తు శరీరం రక్తంలో పాలు పంచుకుంటాం.